స్తోత్రం నాయన తండ్రి, పరలోకంలోను మా తండ్రి యెహోవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ గొప్ప దినము కొరకు, ఈ గొప్ప ఏర్పాటు కొరకు నాయన తండ్రి, ఈ గొప్ప కలయిక కొరకు ఈ బిడ్డలతో పాటు నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నీ ప్రణాళిక, నీ ఉద్దేశము తెలియపరచడానికి, నువ్వు ఎటు విధంగా నాయన తండ్రి నీ బిడ్డల్ని నువ్వు ప్రేమిస్తున్నావో తెలియపరచడానికి నాయన తండ్రి నన్ను ఇక్కడ పంపించిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి చిన్నారిని నాయన తండ్రి, ప్రతి కుమారుని నాయన తండ్రి, ప్రతి పిల్లని నాయన తండ్రి జ్ఞాపకము చేసుకొని నాయన ప్రభువా, అవును నాయన తండ్రి, తల్లి తండ్రి విడిచిపెట్టినా నువ్వు మాత్రం విడవనని నీ వాక్యం మాకు సెలవిస్తుంది నాయన తండ్రి. నువ్వు ఏమాత్రము విడవవు, ఎడబాయిందని నాకు నాయన తండ్రి 14 సంవత్సరముల వయసులో నువ్వు వాగ్దానం ఇచ్చి ఇంతవరకు నువ్వు నన్ను నడిపించిన విధానము కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా నాయన తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ హస్తాన్ని చాచి నీ బాహుబలం చేత బిడ్డల్ని నాయన తండ్రి రక్షించి నాయన ప్రభువా, నాయన తండ్రి మరి ఏ అపాయము నాయన తండ్రి బిడ్డలకి నాయన తండ్రి కలగకుండా నాయన తండ్రి నీ అగ్ని కంచె వేసి దూతల్ని ఎల్లప్పుడూ కాపుతలుగా పెట్టి నాయన తండ్రి ఏ తెగులు ఈ గుడారానికి సమీపించకుండా నాయన తండ్రి బిడ్డల్ని నాయన తండ్రి రక్షించండి. ప్రతి బిడ్డ పైన మీ హస్తం ఉంచి నాయన ప్రభువా, వీళ్ళని నాయన తండ్రి గొప్ప యోధులుగా నాయన తండ్రి, రాజులుగా, యాజకులుగా, పరిపాలకులుగా నాయన తండ్రి మరి మీరు ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను నాయన ప్రభువా. అవును నాయన తండ్రి, మీరు పక్షపాతి నాయన తండ్రి చూపించరు నాయన ప్రభువా, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని మీ అరచేతిలో చెక్కుకోండి నాయన ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ పేరు నీ జీవపు గ్రంథంలో నాయన ప్రభువా నాయన తండ్రి రాసుకొని నాయన ప్రభువా, మంచి ప్రణాళికలు, మంచి ఉద్దేశములు వాళ్ళ పట్ల నాయన తండ్రి నువ్వు ఏర్పాటు చేయమని నీ పరిశుద్ధాత్మ చేత వాళ్ళని నింపి
ఫలములు వరముల చేత నాయన తండ్రి బిడ్డల్ని ఆశీర్వదించి గొప్ప నాయన తండ్రి వెలుగుగా ఈ లోకానికి నాయన ప్రభువా ఉండుటకు సహాయం కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలకి కావలసిన నాయన తండ్రి మరి ఆదరణ ప్రేమ నాయన తండ్రి నీవే ఇవ్వగలుగుతావు మా నాయన తండ్రి. ఇహలోకంలో మనుషుల యొక్క ప్రేమ నాయన తండ్రి స్వార్థమైన ప్రేమ, కానీ నీ ప్రేమ నిస్వార్థమైనది నాయన ప్రేమ నాయన తండ్రి. మరి నీ ప్రేమ నాయన తండ్రి వీళ్ళని నాయన తండ్రి నడిపించును గాక నాయన ప్రభువా. బలపరచండి నాయన ప్రభువా, స్థిరపరచండి నాయన ప్రభువా. వీరు అడుగు పెట్టిన ప్రతి స్థలము స్వాధీనపరుచుకునే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఇదిగో నాయన తండ్రి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన నాయన తండ్రి మిక్కిలి వినయంతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సదస్సు లేక ఈ సమావేశం ఈ రీతిగా జరగడానికి ప్రపదమైన కారణం ఏమిటంటే, స్వల్పకాలములో అనేక మంది సేవకులను కలవాలి. ఈ సిఎస్ఎఫ్ అనే వేదిక, క్రిస్టియన్ సోషల్ ఫోరం యొక్క దర్శనం ఏదైతే ఉందో అది సేవకులకు స్పష్టంగా అర్థం చేయాలి అనే తాపత్రయములో మేము పరిగెత్తుకొని సాధ్యమైనంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్న నలుమూల ప్రాంతాలన్నిటిని కూడా దర్శించడం జరుగుతూ ఉంది. క్రైస్తవులను ఎదగనీయకుండా చేస్తున్న సమయంలో మనం ఉన్నాం. అనేక రాజకీయ పార్టీలు క్రైస్తవులను కేవలం ఓట్లు వేసే వారిగానే గుర్తిస్తూ ఉన్నారు. ఓట్లు వేసే కాలంలో క్రైస్తవులు వారి ఓట్లు మాకు అవసరం అనే విధంగా మరి క్రైస్తవులను కేవలం రాజకీయ లబ్ధి కొరకు వాడుకుంటూ ఉన్నారు. ఆ అవకాశము దాటిపోయిన తర్వాత మనము స్వతహాగా ఓటు వేసి గెలిపించిన నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా క్రైస్తవులుగా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఒక మందిరాన్ని మేము నిర్మించుకోవడానికి ఆటంకాలు ఉన్నాయి, ఒక సమాధుల స్థలం లేక మా దగ్గర చనిపోయిన వారు శవాలు కుళ్ళు పట్టిపోయే పరిస్థితిలో ఉన్నాయి, ఒక దశలో సమాధుల మీదనే సమాధులు కట్టుకునే పరిస్థితిలో మేమున్నాం, మీరు మా నాయకులు, మేము ఓట్లు వేసాం, మీరు మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి, మా బిడ్డలు నిరుద్యోగులైపోయారు, మా స్త్రీలు మరి ఇండ్లకే పరిమితం అయిపోయారు, ఏ విధమైన వారి ప్రభుత్వపరమైన లబ్ధి మాకు చేకూరటం లేదు, మాకేదైనా సహాయము చేయమని మనము ఓట్లు వేసి గెలిపించిన నాయకుల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వారిచ్చే సమాధానం, మీరు మైనార్టీలు, మీరు చాలా తక్కువ సంఖ్య వాళ్ళు, కనుక మీకంటే మాకు వేరే ప్రాధాన్యత కలిగిన కుల సంఘములు మత నాయకులు ఉన్నారని మనలను దూరం పెడుతున్న పరిస్థితి. దీనికి ఏమిటి జవాబు? ఇలాగే ఉందామా? నాటి నుండి నేటి వరకు రాజకీయంగా ఏదో ఒక వ్యక్తికి మనం మద్దతులు తెలియజేసి ఆ వ్యక్తి చేసే కనుసైగల్లో బ్రతకడమా? ఇలాగే ఉండిపోవటమా? మన బిడ్డలు నిరుద్యోగులుగానే మిగిలిపోవటం, మన స్త్రీలు ఇళ్లలోనే ఉండిపోవటం, మన పురుషులకు ఉద్యోగాలు రాకుండా ఉండడం, మన బిడ్డలకు భవిష్యత్తు లేకుండా ఉండడం. మరి ఇదివరకైతే అందరి భవిష్యత్తును తలరాసిన వ్యక్తులు క్రైస్తవ మిషనరీలు. మీకు తెలుసు, మహబూబాబాద్ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో, జనగాం ప్రాంతంలో మిషనరీలు ఎన్నో మిషన్ స్కూల్స్ని, ఎన్నో మిషనరీ హాస్పిటల్స్ని ఇక్కడ వారు ఏర్పాట్లు చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ చదువు అక్షరాన్ని దిద్దించిన మిషనరీల దర్శనాన్ని కూడా మరి ఈరోజు నాయకులు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఏంటి మన పరిస్థితి అని ఆలోచన చేసినప్పుడు మనకంటూ ఒక మంచి వేదిక కావాలి. మన స్వరం వినిపించడానికి, మన గలం వినిపించడానికి, మన భవిష్యత్తు మరి బంగారు బాటగా ఉండడానికి కొరకు మనకంటూ ఒక నాయకత్వం కావాలి. ఒక నాయకులు మనకు అవసరం. మన ఓటు వృధా కాకుండా మన బాగోగులు చూసే వ్యక్తులకు వేసి ఆ వ్యక్తుల ద్వారా మన సామాజిక క్షేమాన్ని లేక మన కుటుంబ క్షేమాన్ని, మన సంఘ క్షేమాన్ని మనం చూడాలనే ఉద్దేశముతో ఈ సిఎస్ఎఫ్ అనేది ఆరంభించబడింది. ప్రియులారా, మన క్రైస్తవ నాయకత్వాన్ని లోకానికి చూపించడానికి ఇదొక వేదికగా ఏర్పాటు చేయబడింది. మన తాతల నాటి నుండి నిద్రనే పోతుంది. మా తాత పడుకున్నాడు, మా డాడీ పడుకున్నాడు, నేను పడుకుంటా, రేపు నా కొడుకు పడుకుంటాడు. ఇట్లనే పడుకుంటే సింహం బతికున్నా సచ్చినా దానికి విలువ లేదండి. లేదు, మేము కూడా గర్జించే సింహాలం అంటే తప్ప మనం బతకలేము, అంటే తప్ప
మనం నాయకులం కాలేం అంటే తప్ప రిజర్వేషన్లు తీసుకొని రాలేం. అలాగున్న కేక వేసి మేము నిద్రపోయే సింహాలం కాదు, మేము గర్జించే సింహాలం అని మనము కేక వేయకపోతే రేపు మనకు భవిష్యత్తే లేదు. మన బిడ్డలు ఇంకా బానిసలైపోతారు. సమాజంలో మనం క్రైస్తవులంగా ఉన్నాం. యాచించేవారిగా కాదు కానీ శాసించేవారిగా ఉండాలని ఒక మంచి స్వరం మనకు వినిపించారు. మంచిది. చాలామంది యవనస్తులలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కేవలం సేవకు సమర్పించుకున్న సేవకులు మాత్రమే కాదు, యూత్లో చాలామందికి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణములు కలిగిన వ్యక్తులను మనం బయటికి తీసుకొని వస్తే సమాజంలో మరి క్రైస్తవులంగా మనకు మన జనాభాలో 2% అని కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ జనాభాను తక్కువగా చూపెడుతున్నారు. మరి మేము కూడా ప్రజలలో ఉన్నాము, ప్రజలలో నాయకత్వాన్ని మేము కలిగి ప్రజాసేవ చేస్తాము అనే మంచి లక్షణములు కలిగిన యూత్ నాయకులు పెద్దలు చాలామంది మేధావులు ఉన్నారు, కానీ ఏమి చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఈ క్రిస్టియన్ ఫోరం ద్వారా పనిచేస్తున్నాడో యూత్లో ఒక రివల్యూషన్ వస్తుంది. తన మాటలు, తను నడిపించబడే విధానం, తనిచ్చే సందేశం చాలామంది యవనస్తులను, పెద్దలను, మేధావులను ఆకట్టుకుంటుంది. నిజంగా సినిమాలలో ఉన్న తను మంచి హీరోగా ముందుకు పోవచ్చు, కానీ దేవుడు అద్భుతంగా తనను రక్షించి క్రైస్తవ సమాజాన్ని మేలుకొల్పటానికి ఒక మంచి ఉజ్జీవకరమైన, బయటనేమో విప్లవకారులు అంటారు, కానీ ఇప్పుడు ఇక్కడ క్రైస్తవ సమాజంలో ఒక మంచి ఉజ్జీవాన్ని రేకెత్తించి మరి క్రైస్తవ సమాజ అభివృద్ధి కొరకు మన హక్కులను మనం స్వాధించుకొని మన నాయకత్వాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకు పోవాల్సిన సమయంలో తను ఇచ్చే వాయిస్ ఏదైతే ఉందో నిజంగా నేను తలస్తున్నాను. వరంగల్లో ఉన్నప్పుడు వారు మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే తన కనుల్లో నుంచి కన్నీళ్ళు రాబోతున్నాయి. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ క్రైస్తవుల పట్ల ఒక భారము కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా రాజా బ్రదర్ ఉన్నారు. తనతో పాటు ఆరాధన టీవీ వాళ్ళు ఇప్పుడు నిర్వహిస్తున్న CSF ద్వారా ముందు దినములలో మన క్రైస్తవ సమాజంలో మేల్కొల్పు వచ్చి మన వాళ్ళలో కూడా కొందరు నాయకత్వం కొరకు నిలబడి దేవుని సేవతో పాటు ప్రజాసేవ కూడా చేసే ఆ గొప్ప భాగ్యం మన క్రైస్తవులకు కూడా దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. క్రిస్టియన్ సోషల్ ఫోరం ఒక ప్రశ్న నేను ఈరోజు మీ అందరినీ అడుగుతున్నాను. మీరు జన్మించటానికి కారణం ఏమిటి? మీరు ఎందుకు పుట్టారు? ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగారా? చెప్పండి. ఈ దినము మీరు ఖచ్చితంగా అడగాలి. నేను ఎందుకు పుట్టాను? ఎందుకు క్రీస్తు నన్ను రక్షించాడు? ఈ రక్షణ వెనకాల యొక్క ప్రణాళిక ఏమిటి? ఈ రక్షణ వెనకాల మన రక్షకుని యొక్క ఉద్దేశం ఏమిటి? నేను ఏమి చేయటానికి రక్షించబడ్డాను? ఏమి సాధించటానికి రక్షించబడ్డాను? ఏ ఉద్దేశము కొరకు నా ప్రజల్ని నేను లేవనెత్తటానికి నేను రక్షించబడ్డాను అనేది మనల్ని అడగకపోవటం వల్లనే మనము ఈరోజు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. మొట్టమొదటిది మనం గ్రహించవలసింది, మనము రక్షణ పొందుకున్నది పక్కవాడిని రక్షించటానికి. మొట్టమొదటిది మనము రక్షించబడినది పక్కవాడిని రక్షించబడటానికి, కానీ 3 పూట్ల నాకు తిండి, బట్ట, ఇల్లు ఉండటానికి మనము రక్షించబడలేదు. మనము రక్షించబడినది ఎందుకండి? మన పొరుగువాడిని ఆ నిత్య నరకాగ్నిలో నుండి బయటికి రప్పించటానికి, ఆ పాపిష్టి జీవితములో నుండి, ఆ చీకటి జీవితములో నుండి వెలుగులోకి మనము రప్పించటానికి క్రీస్తు మనల్ని వెలుగుగా లేవనెత్తాడు. హల్లెలూయా. రక్షణ యొక్క పిలుపు, ఆ రక్షణ యొక్క గ్రహింపు మనకి ఈ దినము మనకు ఉందా? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమ లేకపోతే నేను నిజంగా ఈడదాకా రానండి. ఈరోజు ఎంత
అనగాత్రొక్కిబడి ఉన్నదో క్రైస్తవ సమాజం అనే మెలకువ నాలో కలిగింది కాబట్టి ఇందులో నా స్వార్థము కోసము నేనేదో సాధించాలి, నేనేదో మేడలు కట్టుకోవాలనే స్వార్థముతోని మాత్రము ఈ యొక్క ప్రక్రియలో నేను భాగము కాలేదు. ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం ముఖ్యంగా మన యొక్క గుర్తింపుని రక్షించుకోవటానికి ఏర్పాటు చేయబడ్డది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులని చెప్పుకోవటానికి రక్షణ పొందుకున్న క్రైస్తవులే సిగ్గుపడుతున్నారండి. ఎందుకంటే సమాజంలో నేను క్రైస్తవుడిగా నేను నిర్భయంగా నేను చెప్పగలిగితే, ఒకవేళ చెప్తే నాకు ఉద్యోగము రాదు, నన్ను చిన్న చూపు చూస్తారు, నన్ను హేళన చేస్తారు, నన్ను అవమానిస్తారు, నాతో ఎవరు స్నేహము చేయరు అని ఈ ఆలోచనలో మనందరిలో నుండి, ఈ భయము మనందరిలో నుండి. ఒకప్పుడు నాకు కూడా ఉండేదండి. సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి నేను కూడా ఒకప్పుడు సిగ్గుపడిన వాడిని. కానీ ఈరోజు నా యొక్క పిలుపు, నా యొక్క రక్షణ యొక్క గ్రహింపు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు కల్పించాడు. అందుకనే నిర్భయంగా సిగ్గు లేకుండా నేను నా సాక్ష్యము పంచుకుంటూ నేను క్రైస్తవుడని చెప్పుకోవటానికి వెనకాడకుండా ముందుకెళ్తున్నానండి. ఇది నేను సొంతంగా చేసుకున్నది కాదు, ఇది దేవుడు కల్పించిన ఒక ప్రణాళిక. ఇటువంటి సిగ్గుపడుతున్న తరుణంలో, ఇటువంటి అనగత్రొక్కుతున్న ఈ యొక్క సమాజంలో మనము ఏమి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మనము ఏ విధంగా ఈ యొక్క దరిద్రమైన పరిస్థితుల్లో నుండి మనల్ని రక్షించుకోగలుగుతామని ఉద్దేశంతో క్రిస్టియన్ సోషల్ ఫోరం వేదిక మన యొక్క సమాజాన్ని కాపాడటానికి, మన యొక్క గుర్తుని కాపాడటానికి, మన యొక్క ఉనికిని తెలియపరచటానికి సమాజానికి క్రిస్టియన్ సోషల్ ఫోరం ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో మహిళా విభాగం ఉంది. అందులో 33% రిజర్వేషన్స్ మహిళా విభాగంకి కూడా క్రిస్టియన్ సోషల్ ఫోరం కల్పించింది. దేవుడు పక్షపాతి కాడు. మహిళలు తక్కువ, పురుషులు ఎక్కువ అనేది భావించే సదస్సు మాత్రం, వేదిక మాత్రం ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం కాదు. అందరము క్రీస్తున పోలిన బిడ్డలము, అందరం ఆయన దృష్టిలో సమానం. ఈరోజు మీలో ఒకరు చెప్పాలండి, నేను రక్షణ పొందుకున్నది ఎందుకు, ఏమి సాధించటానికి? ఎవరైనా మీలోని ఎవరైనా ఒకరు యవ్వనస్తులు ఏమి చేయాలి? మనం రక్షణ పొందుకున్నాం, పక్కన వాడికి రక్షణ కల్పించటానికి. మనం ఎటువంటి రక్షణ? ఎవరిని మనం మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనము మోసం చేసుకుంటున్నాం. మాకు ఇహలోకంతో సంబంధం లేదు, కానీ పనులన్నీ ఇహలోకంలోనే చేస్తాం. మన రాజ్యం ఈ రాజ్యం కాదని మనకి ఏదైనా గొడవలైనా పోలీస్ స్టేషన్కి పోతాం. ఇంట్లోని అన్నదమ్ముళ్ళలోని వైరం జరిగితే కోర్టులకు పోయి నా ఆస్తి సెటిల్ చేసుకోవటానికి ఇహలోకమే కావాలి. మన సమస్యలు తీర్చకపోతే ఎవడో ఒక నాయకుడు కావాలి. మీకు ఎందుకండి? అవసరం లేదు కదా ఇవన్నీ. వాళ్ళతో మీకేం సంబంధం? చట్టాలతో మీకు అవసరమా? అవసరం లేదా? చెప్పండి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి? హల్లెలూయా. చట్టాలన్నీ ఎంతమంది ఏకీభవిస్తున్నారండి? అపోస్తలుడైన పౌలు చెప్పిన దాంట్లో ఏదైనా సత్యం ఉందా? నిజాయితీ ఉందా? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు సిద్ధముగా లేరు. మాకెందుకులే రాజకీయాలు, మాకేం అవసరత? పాస్టర్ గారు ఏం చేయలేనప్పుడు మీరు ఎక్కడ పోతారు చెప్పండి? ఎవరి దగ్గర పోతారు? మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే ఆ పోలీస్ స్టేషన్లోని క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న ఎవడైనా ఇన్స్పెక్టర్ ఉంటే మీకేమైనా న్యాయం జరుగుతుందా? పోనీ ఆయన చేయలేదు, మీరు ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన నాయకుడి దగ్గరకు పోతాడు. ఆ నాయకుడు మీకేమైనా చేస్తాడా? మరి మీరు ఏం చేయాలి? ఎలా ఉందంటే, ఆకలి దప్పికగా ఉన్నవాడు మన దగ్గరికి వచ్చాడంట. నేను మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, దేవుడు అన్ని సమకూర్చిన వస్తువులన్నీ ఉన్నాయి, వాడు ఆకలి దప్పికగా ఉన్నవాడు దిగంబరుడు నా దగ్గరికి వచ్చాడు. నేనేం చేసినాను? నేను దైవజనుడిని. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఫలింపజేయును గాక అని చెప్పి ప్రార్థన చేసి ఇంకా పో అన్నాను. క్రియలు లేని విశ్వాసము. నా ఇంట్లో ఉన్నవి నేను ఇవ్వాలా లేదా? వాడికి బట్ట ఇవ్వాలా లేదా? ఆహారం ఇవ్వాలా లేదా? నీకు ఇల్లు లేదంటున్నావు, ఇల్లు దొరికే వరకు కొన్ని దినములు మా గృహములో నువ్వు నివసించు అని చెప్పాలా? నిన్ను వలె నీ పొరుగువాడిని
ప్రార్థన మాత్రమే మీరు చేస్తారు. చాలా గొప్పది. వాడు ఆకలితో చచ్చిపోయినా, బయట వాళ్ళు వాడు నెత్తి పగలగొచ్చినా కూడా మీరు ఏం చేస్తారు? వాడిని అక్కడే ఉంచేసి మీరు గబగబుగా ఇంటికి వెళ్ళి లేకపోతే చర్చికి పరిగెత్తుకొని మోకరించి, వాడు అక్కడ రక్తముతో చచ్చిపోతూ ఉంటాడు, మనం ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాడిని మనం ఎత్తుకొని పోయినాం అనుకోండి హాస్పిటల్కి, లేనిపోయిన తలకాయ నొప్పులు మనకు వస్తాయని ఒక భయం. నిజంగా మనకి స్వాతంత్రం ఉందా? క్రైస్తవులకి రక్షణ పొందుకున్న వారు నిజంగా దేవుని దృష్టిలో, దేవుని వాక్య ప్రకారము స్వతంత్రులే కదండి. ఉందా మనకి ఆ స్వాతంత్రం ఉందా? ఒక మనిషికి మంచి చేయాలనే స్వాతంత్రము లేని దౌర్భాగ్యమైన దినముల్లో మనము మంచి చేసినా అది ఎక్కడ మనకి చెడు అవుతుందనే ఒక భయంతో మంచి కూడా చేయటం మానేస్తున్న క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాం ఈ సమాజంలో. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి. నిజంగా నమ్ముతున్నారండి? క్రీస్తు వలన, ఒక్క వ్యక్తి వలన రక్షణ కలిగిందా లేదండి? ఒక్క వ్యక్తి వల్లనే, అవునా? ఆ వ్యక్తి, రక్షణ కల్పించిన వ్యక్తి ఏమంటున్నాడు మనకి? నేను చేసిన క్రియలు కన్నా గొప్ప క్రియలు మీరు చేసేదరు. చేసామండి. 2000 సంవత్సరముల నుంచి చూసుకుందామండి. అపోస్తుల్ని పక్కన పెట్టిన తర్వాత క్రైస్తవుల్లో ఎంతమంది అటువంటి క్రియలు చేసి ఉన్నారు? ఆయన చేసిన క్రియలు కన్నా గొప్ప క్రియలు మీరు చేసినారా? ఎందుకు? మనకు అవసరం రాలే కదా. నాకు 3 పూట్ల తిండి ఉంది, పక్కనోడు ఆకలితో వస్తే నాకేంది? ఇప్పుడు దరిద్రపు స్థాయి నుండి ఈరోజు మంచి స్థాయిలో నేనున్నాను, పక్కనోడిని నేను ఎందుకు పట్టించుకోవాలి? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్? రాజకీయం అంటే చాలా సింపుల్ అండి. సమాజ సేవ, సేవ చేయటము. రాజకీయంకి అర్థం ఏమిటంటే, రాజకీయము చెడ్డది కాదు, రాజకీయ నాయకులు చెడ్డవారు, కానీ రాజకీయము మాత్రము చెడ్డది కాదు. రాజకీయం అనేది నీవు పదవిలోనున్నప్పుడు దేవుడు నీకు అధిక శక్తినిచ్చి వాడి ఉన్న స్థితిలో నుండి వాడిని పై స్థితికి లేపటానికి దేవుడు నీకు అధికారము కల్పించాడు. అది రాజకీయం. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక రాజకీయ నాయకుడు. ఎందుకంటే సమాజ సేవ చేసేది క్రైస్తవులు మాత్రమే. ఎంతమందికి చెప్పగలుగుతారండి? అసలు క్రిస్టియానిటీ అనేది రోమన్ క్యాథలిక్ వారు మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతంలోని వారి యొక్క సేవా కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ తర్వాత 100 సంవత్సరముల తర్వాత ప్రాటెస్టెంట్ సంఘములు, అంటే అందులో బాప్టిస్ట్ మిషనరీస్ ఉన్నాయి, కెనేడియన్ మిషనరీస్ ఉన్నాయి, లండన్ మిషనరీస్ ఉన్నాయి, అమెరికా నుంచి కొన్ని మిషనరీస్ వచ్చి దాదాపు 200 సంవత్సరములు సేవ చేశారు మనకి. 1800 నుండి 2000 సంవత్సరము దాకా మనకి మిషనరీస్ చాలా సేవ చేశారు. ఈ యొక్క మిషనరీస్ ఏం చేశారంటే, వచ్చిన వెంటనే సువార్త ప్రకటించలేదండి. ఏం చేశారు? వైద్య విద్యా రంగాన్ని వారు ఏర్పాటు చేసి దళితులు, ముఖ్యంగా అంటరాని వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని వారికి ప్రేమ చాటించి వారిని ఈ విద్యా వైద్య రంగంలోని వారిని అభివృద్ధి చెందేలాగా వారు ముందు సేవలు అర్పించారు. వెంటనే బోధ చేయలేదండి. దాదాపు 100 సంవత్సరముల తర్వాత మన పితరులు క్రీస్తుని అంగీకరించారు కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలోనే ఉండగలుగుతున్నాము. అది ఎవరి వల్ల? ఆ రోజు మిషనరీస్ కానీ రాకపోయి ఉంటే, క్రీస్తుని మనకి పరిచయం చేయకపోయి ఉంటే ఈరోజు మన ఈ యొక్క పరిస్థితుల్లో ఉంటామా? కానీ ఇప్పుడు ఎలా అయిందంటే, సంఘం అనేది కేవలము ఆత్మల్ని సమకూర్చే పనిలోనే మిగిలిపోయి ఉందండి. నా సంఘానికి 1000 మంది వస్తున్నారా, 2000 మంది వస్తున్నారా, 50,000 మంది వస్తున్నారా, 1,00,000 మంది లెక్కల్లోనే ఉండిపోతున్నాము. మనము సేవ మర్చిపోతున్నామండి. మనం విత్తండి విత్తండి విత్తండి, ఆ విత్తేదంతా ఏడకపోతుందో దేవునికే తెలుసు. వాస్తవంగా చెప్తున్నాను, దేవునికే తెలుసు, నాకు కూడా తెలీదు. కానీ ప్రజలు ఎంత గొప్ప సేవ మీరు ఇచ్చువారుగా ఉంటారు కానీ పుచ్చుకునేవారుగా. ఇప్పుడు ఏం జరుగుతుంది?
అందరం ఇస్తున్నాం, కానీ ఒక స్థలంలోనే ఇస్తున్నాం. లేని స్థలంలోని ఎవడు వెళ్ళి విత్తటము లేదు. విధవరాలు దగ్గరికి, అనాథ పిల్లల దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళి విత్తుతున్నారండి? ఎవరైనా చేస్తున్నారా? నేను క్యాథలిక్ని, నేను ప్రాటెస్టెంట్ని, నేను బ్యాప్టిస్ట్ని, నేను ఇది, నేను అది, ఇందులోనే మనం కొట్టుకు సస్తున్నాం. మన గుర్తింపు ఏమిటండి? క్రైస్తవులము, క్రీస్తున పోలి ఉన్న బిడ్డలము మనము. క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన రెండో రాకడ తర్వాత బాప్టిస్టులకు ఒక లైను, క్యాథలిక్స్కి ఒక లైను, పెంటికోస్తులకు ఒక లైను, వేరే నమ్మకస్తులకు ఒక లైన్ ఉండదండి. గొర్రెలు మేకలు మాత్రమే. ఆ రోజు ఆయన అడుగుతాడు, నా పొరుగువాడికి నువ్వు ఏమీ చేసావు? మీ ఓటు వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఒక నాయకుడు ఓడిపోతాడు, ఒక నాయకుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమే. అది మీరే నిర్ణయించుకోండి. ఈరోజు ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం ద్వారా ఒక పొలిటికల్ పార్టీ, ఇది పొలిటికల్ పార్టీ కాదండి. క్రిస్టియన్ సోషల్ ఫోరం అనేది ఇది రాజకీయ పార్టీ కాదు. క్రైస్తవుల యొక్క సంరక్షణ కొరకు, క్రైస్తవుల యొక్క గుర్తింపు కొరకు, మన సమాజాన్ని కాపాడటానికి ఒక వేదికగా ఏర్పాటు చేయబడ్డది ఈ ఫోరం. ఏమి సాధించాడు యోసెఫ్? రాజ్య అధికారాన్ని సాధించి ఐగుప్తుని 7 సంవత్సరములైన కటిక కరువు కాలములో నుండి కాపాడిన దైవజనుడు. నీ పిలుపుకి నీకు గ్రహింపు ఉంటే దేవుడు పక్షపాతి కాడు. నీవు కూడా అన్యుల మధ్యలోని ఒక యోసేఫుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ఒక్క యోసేఫ్ కాపాడగలుగుతాడు. 1.5% నమోదు చేయబడిన క్రైస్తవులు మాత్రమే ఈరోజు గవర్నమెంట్ లెక్కల్లో మనం ఉన్నాం. ఎంతమంది ఉంటారు? ఒక 10 లక్షలు, 12 లక్షలు. కానీ వాస్తవంగా చూస్తే చర్చ్ రికార్డ్స్ ప్రకారం 1 కోటి మంది ఉన్నామండి. ఒక్క యోసేఫ్ ఐగుప్తు దేశాన్ని 5 సంవత్సరాలు మనం మన కోసం చేసుకోలేమండి. 5 సంవత్సరాల కోసం మనం ఒక యోసేఫ్ని నిలబెట్టుకోలేమా? అధికారంలోని, అసెంబ్లీలోని, పార్లమెంట్లోని, నమ్మదగిన వాళ్ళని, విశ్వాసుల్ని. యోసేఫ్ నమ్మదగినవాడా? విశ్వాసుడా? భయస్థుడా? కాదు కదా. భయము లేని దైవజనుడు, ప్రవక్తుడు, రాజ్య అధికారము పొందుకున్న బిడ్డ యోసేఫు. నేను ఎప్పుడు ఒకటే మాట అంటానండి, దేవుడు పక్షపాతి కాడు. అందుకనే ఈరోజు నా పిలుపుకి గ్రహింపు నాకు కలిగింది. మొన్న ఒక దైవజనుడు అంటాడు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు పాస్టర్ని? నేను అన్నాను, మోషే దైవజనుడా అని అడిగిన. రాజకీయాలు చేయలేదండి మోషే. ఫరో దగ్గరికి పోయి వాళ్ళ ప్రజల కోసం పోరాడలేదా? వాళ్ళని విమోచించలేదా? యోసేఫు రాజకీయాలు చేయలేదా? దావీదు మహారాజు రాజ్యాన్ని పరిపాలించాడు. మరి ఆయన రాజ్యం లేకుండా రాజకీయాలు చేయగలుగుతామండి మనము? మరి వీరందరూ రాజకీయాలు చేసిన దైవజనులు మనకన్నా గొప్పవాళ్ళు, అవునా కాదా? మనకన్నా గొప్ప క్రియలు చేసిన వారు, వారే చేయగలిగితే పాస్టర్లు రాజకీయాల్లో ఉండటంలో పొరపాటు ఏముందని అడిగిన. ఎందుకంటే పాస్టర్లోని ఉన్న శక్తి ఎవరు గ్రహించలేకపోతున్నారండి. నేను చెప్తాను, మనకి దెయ్యంలు వెళ్ళగొట్టే శక్తి పాస్టర్లకి దేవుడు ఇచ్చాడండి. మారు మనసు వానికి పొందే విధంగా మనకి దేవుడు శక్తినిచ్చాడు. అనారోగ్యంలో, చావు బ్రతుకులో ఉన్నవాడు లేవనెత్తగలిగే శక్తి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆ గొప్ప శక్తులన్నీ తీసుకొని ఆ రాజకీయంలో ఉన్న కుళ్ళుని తీయలేమండి మనము. నేను ఎప్పుడు అంటానండి, కనీసం ఒక 4-5 దైవజనులు కూడా అసెంబ్లీలో ఉంటే చాలా సంతోషిస్తాను. అక్కడ కూడా మీ ప్రార్థనలు అవసరం. వారి మధ్యలోనే ఉండి మీరు ప్రార్థనలు చేయాలి, వారికి దూరంగా ఉండి కాదు. మీ ప్రార్థనలు వారికి వినిపించాలి. ఈరోజు నేను సినిమా రంగంలో ఉన్నానండి, బహిరంగ నేను ప్రార్థనలు చేస్తాను. షూటింగ్లు నన్ను పిలిస్తే, బాబు పూజలు అయితే నేను రాను, ప్రేయర్ మీటింగ్ పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని అంది ఆశీర్వదిస్తాను, మీరు దేవుని నమ్ముకోవాలని నేను ప్రార్థన. ఇదే మాట మీద నేను నిలబడ్డాను. అనేక మంది నన్ను వ్యతిరేకించారు, కొంతమంది నన్ను దగ్గరికి తీసుకున్నారు.
వ్యతిరేకించిన వారు ఈరోజు ఓడిపోయినారు, దేవుడు నన్ను హెచ్చించాడండి. ఓటమి మనది కాదండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువానియందు నేను సమస్తము. హల్లెలూయా. మీరు మెంబర్స్గా చేరండి క్రిస్టియన్ సోషల్ ఫోరంలో. మన సమాజాన్ని మనం కాపాడుకుందాం, మన గుర్తింపుని మనం తెలియపరచుకుందాం, మన ఉనికిని మనం చాటుకుందాము. ఈ ప్రక్రియలోని మీరు అందరూ కలిస్తే అద్భుతాలు మనము చేయగలుగుతాము. ఒత్తిడి వస్తుందమ్మా, అనేక రాజకీయ పార్టీల నుంచి మాకు వస్తుంది ఒత్తిడి. మీరు ఎవరికి ఓటేస్తారనేది మీకే తెలుసు, పక్కనోడికి తెలియదు, మీరు చెప్పనవసరం లేదు. మీరే నిర్ణయించుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో మన కొరకు ఒక వేదిక, ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మనకు ఉండాలా లేదా? ఉంటే దానివల్ల ఏమి మనం చేయగలుగుతాము? చిన్న వాటిలో మీరు విశ్వాసము చూపించండి, దేవుడు మీకు గొప్పవి ఇస్తాడు. మరి ఈ యొక్క మాటలతో నేను ముగిస్తూ, మరి ఈ యొక్క క్రిస్టియన్ సోషల్ ఫోరం యొక్క ప్రణాళిక మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తూ, ఈ కొన్ని మాటలు దేవుడు నాకు కల్పించినందుకు దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మట్టా యేసుదాస్ అలెగ్జాండర్. ఈ విషయంలో ఒక రాజకీయంగా వెళ్ళాలనే ఆశ నాకు ముందు నుంచి ఉంది. అయితే దీని విషయంలో నా యొక్క ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను, కొనసాగుతున్నాయి. మరలా ఇది ఒక నాకు అండగా ఉంది, పర్వాలేదని ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాను. కాబట్టి ఇందులో సభ్యత్వం తీసుకున్న ఆశ నాలో పెరిగింది. ఎందుకంటే మొట్టమొదటిగా ఎస్సీ వారిని అయ్యగారు చెప్పారు, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను, తలంచొద్దు, ఇంకా స్పష్టంగా నాలో ఉండే భారం కూడా చెప్తున్నాను. వారు ఎస్సీ వారిని ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మారో వాళ్ళని బీసీసీ చేసేసింది. ఎందుకంటే నాకు ఈ యొక్క భారం ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే, నేను ఎడ్యుకేషన్లో కన్సల్టెన్సీ, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తూ ఉంటాను, ఇంజనీరింగ్ ఇప్పిస్తూ ఉంటాను, బీఎస్ నర్సింగు, బీ ఫార్మసీ, ఉచితమైన సీట్లు ఇప్పిస్తూ ఉంటాను. ఎస్సీకి ఉన్నాడు కొన్నటువంటి ఆదరణలు బీసీసీకి లేదు. మొన్న ఎంబీబీఎస్ సీటుకి ఎస్సీ ఎస్టీకి మాత్రమే 10 లక్షలు ఇస్తాం, ఎంబీబీఎస్ ఇతర దేశంలో చదివితే అన్నారు మంత్రులు, రాజకీయంగా కూడా. మళ్ళీ ఎస్సీ వాళ్ళమే, కానీ యేసుప్రభుని నమ్మాం కాబట్టి నేను బీసీసీ అన్నారంటే 10 లక్షలు పోయాయి మనకి. ఎంతోమంది క్రైస్తవులను ప్రోత్సాహం చేయాలని ఆసక్తి నాలో సంఘాలకు తిరిగినా కానీ వారికి సహాయం చేయలేనటువంటి నిరాశ అయిపోయింది నాకు. మళ్ళీ వీళ్ళంతా ఎస్సీలే, క్రైస్తవ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎస్సీ. కానీ రాజకీయ చట్టాలు ఏం చేశాయంటే క్రైస్తవులు అణగద్రొక్కాలి అని ఉద్దేశించి బీసీసీ అని అణగద్రొక్కేటువంటి సెక్షన్లో పెట్టింది. అంటే మిమ్మల్ని ఎంతగా మనం చేసిందంటే అణగద్రొక్కబడిన వారిని పైకి తీసుకొస్తున్నామన్నట్టుండే అణగద్రొక్కేస్తున్నారు. ఎవరిని? క్రైస్తవుల్ని. కాబట్టి ఒక ఎడ్యుకేషన్లో కూడా ఒక చట్టాన్ని 10 లక్షలు పొందడానికి ఎస్సీ అయి ఉండి, మాలై ఉండి, మాదిగై ఉండి, ఎస్సీ అయి ఉండి బీసీసీ అని వాళ్ళ ఎత్తి మీద ఓ సర్టిఫికేట్ పెడతాం వల్ల వచ్చిన నష్టం ఎంత అంటే ఎంతో కోల్పోతున్నాం. కొన్నిసార్లు ప్రమోషన్లు పోతున్నాయి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీవు దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉండు. ఈ రాజకీయ మౌటంగా ఉండేటువంటి అభిషేకం అనేది దేవుడు ఇచ్చాడు. అది మనం ఉపయోగించుకోవట్లేదంటే మన ఆనంద త్రొక్కపడ్డాక దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. స్వేచ్ఛగా ఉంటాకే, స్వేచ్ఛగా దేవుల్లో మనం ఆరాధన చేసుకోవడానికే మనల్ని ఎన్నుకున్నాడు. ఒకవేళ అటువంటి భావమే అనుకుంటే చూడండి, మోషేని ఐగుప్తు దేశం ఎందుకు పంపుతాడు? ఫరో దాస్యంలోంచి ఎందుకు విడుదల కోరాడు దేవుడు? స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి ఎందుకు చేశాడు? ఎందుకు ఐగుప్తు యొక్క బానిసత్వానికి ఇంకా కూడా కోరబడుతున్న సంఘం ఈ నాయకత్వం వహించాలి, ముందుకు రావాలి ప్రజలు. హల్లెలూయా. వేముల సాంబయ్య నా పేరు, కానాపురం శాంతి జ్యోతి ఊహా సంఘం చర్చ నుంచి మేము వచ్చినాము. అయితే నా అభిప్రాయం ఏమిటంటే, మనం ఈ క్రిస్టియన్స్గా ఉంటే ధైర్యంగా ముందుకు పోయి మాట్లాడలేకపోతున్నాం, దేవుని గురించి విశ్వాసం లేకపోతే చెప్పలేకపోతున్నాం. మనకు స్వతంత్రం అనేది లేదు కాబట్టి మనకు చర్చిలు కూడా కడదామంటే కూడా కట్టనిచ్చి మాకు ఆటంకం జరిపించారు మా కానాపురం మండలం విలేజ్లో. విశ్వాసంలో మన యొక్క దేవుని బిడ్డలను కూడా గెలిపించుకొని మన హక్కులు సాధించుకుందామని అందరికీ నేను తెలియజేస్తున్నాను. నా అభిప్రాయం ఇది.
దేవునికి వందనాలు. ఆశపడిన ప్రాణములను తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. గత 13 సంవత్సరాల నుంచి ఉంటున్న నా ఆశను ఈరోజు మరి ఈ రకంగా వినటానికి దేవుడు కృప చూపించాడు. నా పేరు పౌలు, మాది మహబూబాదు. మన ప్రాంతాన్ని వృద్ధిలోనికి తేవటానికి ఒక్క నాయకుడు లేకపోయాడు. ఈ మహబూబాదు సీట్లన్నిటికంటే మొట్టమొదట ప్రారంభించింది అది. దీనికి ఎవరు వస్తే బాగుంటుందని చెప్పి అని అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి నీతి న్యాయములను ఆశించి ప్రజాసేవ కోసం ఎవరైతే నిలబడతారో వారు చేయగలరు అని అంటే, ఇంకొకరు ఏమన్నారు తెలుసా? అది ఎవరి నుంచి అవుతుంది? ఎవరు ఉంటారు అలాంటి వారు? అది కేవలం క్రిస్టియన్ వాళ్ళు మాత్రమే చేయగలరు. హల్లెలూయా. ఆ మాట విన్న నాటి నుంచి ఈరోజు వరకు హృదయాలను పరిశోధించే దేవుని ముందు నేను సత్యం చెప్తున్నాను. ఈ రోజు వరకు అదే నా ప్రార్థన. ప్రభువా, రాజకీయ నాయకులలో సేవకులు ఉండాలి, క్రైస్తవుడు ఉండాలి అనేదే నా ప్రార్థన. ఒక్క మనుషుని బట్టి యూద ప్రజలందరికీ మరణ దండన విధించారు. అదే ఒక్క మనుషుని బట్టి ఆ యూద ప్రజల మరణ దండను తప్పించి వారిని సంపాలన సూచన వారిని సంపించాడు మన దేవుడు ఎస్తేరు గ్రంథంలో. అదేవిధంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది, వెలుగు నీ మీదకు వచ్చున్నది, లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ మీద ఉన్నదనే వాక్యం ఈరోజు మన అందరూ నెరవేరుతుందని చెప్పి అవకాశాన్ని కల్పించిన దేవునికిని, వాడబడుతున్న దావీదాసులకును, మరి మా బిషప్ తండ్రి గారికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. నా పేరు కె వెంకటాచారి, మాది మహబూబాబాద్ అండి. దేవుని వాక్యం అంటుంది, మీరు యొక్క భూలోక రాజ్యంలో దేని బంధిస్తారో పరలోక రాజ్యంలో అది బంధించబడుతుందని. కాబట్టి కుళ్ళు పట్టిపోయేటువంటి రాజకీయ పరిస్థితులు మరి బంధించబడాలి అంటే మరి అసెంబ్లీలో మన యొక్క క్రైస్తవ నాయకులు అనేవారు ఉండాలి అని చెప్పేసి తెలుసుకున్నాను. కాబట్టి ఈ యొక్క మరి క్రిస్టియన్ సోషల్ ఫోరం అనేది దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ముందుకు వెళ్ళాలని ప్రభువు నామమున కోరుతూ నేను యొక్క ముగిస్తున్నాను మాటలు. దేవుని నామమునకు స్తోత్రము. ఈరోజు అన్యులుగా ఉన్నవారు జాతి వర్ణ మానవుల నుంచి యేసు ప్రభుని నమ్ముకొని సాక్షులుగా ఎంతో మంది ఉంటున్నారు, సేవలు చేస్తున్నారు, సేవకులు అవుతున్నారు. గవర్నమెంట్లో మనకు దక్కవలసిన వాటాలు దక్కపోవడానికి గల కారణము, గవర్నమెంట్ లెక్కలలో మనం పూర్వం యేసు ప్రభుని నమ్ముకోక ముందు ఉన్నటువంటి పాత పేర్లు, పాత లిస్టులతోనే కొనసాగుతున్నారు. క్రైస్తవులు అనటానికి భూమి మీద ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి, లక్షల మంది కోట్ల మందిగా ఉంటున్నారు. కానీ గవర్నమెంట్ సర్వే లెక్కలు రావడానికి కారణం ఏంటంటే, మనం గతించిన కాల పేర్లు ఇప్పుడు మార్పిడిలో లేవు. మన పక్షంగా నాయకులు పోరాడాలి అంటే ఇప్పటికి అసెంబ్లీలలో ఉన్నారు, కానీ వాళ్ళు బయటకు రారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ వాళ్ళ 5 సంవత్సరాల లైఫ్లో దెబ్బతింటుందో అని వాళ్ళ బాధ. రాజా గారు చెప్పిన మాటలు మమ్మల్ని ఎంతో కదిలించినాయని. హల్లెలూయా. సరే, ఇక్కడ మనకు మంచి తరబిదు చేశారు వాళ్ళు. వారు సహకరించాలనుకున్నటువంటి తలంపులకు మన మహబూబాద్ పట్టణం నుంచి, మన జిల్లా నుంచిగా కూడా, మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వారు చెప్పినటువంటి వాటికి మనం కూడా ప్రోత్సహిస్తే ముందు కాలంలో దేవుడు అందరి ప్రార్థన ఆలకించి ఫలితం ఇవ్వచ్చు. నా పేరు యేసుపాదము, మాది కౌన్సల్దేపల్లి గ్రామము, మండలం నర్సంలపేట, జిల్లా వరంగల్. లివింగ్ వాటర్ డైనమిక్ యూత్ పాస్టర్ అబ్బాయి, కొంచెం ఉత్సాహం ఉంది. ఇలాంటి వారిని సిఎస్ఎఫ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. రాష్ట్ర సిఎస్ఎఫ్ అధ్యక్షులుగా రాజా గారు ఉన్నారు. యువకులు ఏదైనా ప్రత్యేకమైన కూడికను కేవలం యూత్ పాస్టర్స్ కానీ యూత్ వాళ్ళు పెట్టాలి అనుకున్నప్పుడు రాజా గారిని సంప్రదించవచ్చు. యువకులతో ప్రత్యేకమైన సదస్సు లివింగ్ వాటర్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దాని కొరకు కూడా ప్రార్థనలో పెట్టండి. అన్ని డినామినేషన్స్ అండి, నాట్ ఓన్లీ ఇండిపెండెంట్ చర్చెస్, ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ కూడా అన్నీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహించండి. ప్రత్యేకంగా సంఘ కాపరులకు, ఫెలోషిప్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ దేశంలో ఒక కదలికలు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రావటానికి కొరకు దైవ సేవకులుగా ఉన్నవారిని, సంఘ పెద్దలను, చదువుకున్న వారిని అందరినీ ఒక ఉప్పెనలాగా మీరు లేపటానికి కొరకు బ్రదర్ రాజా గారిని, సురేష్ గారిని, దేవప్రేమ్ గారిని మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు. విశేషంగా ఈ సిఎస్ఎఫ్ను మీరు దీవించండి. వారు చేయబోతున్న ప్రణాళికను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది కేవలము
క్రైస్తవులకే కాదు కానీ ప్రజలందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఉండటానికి దీనిని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ముందు దినములలో మా కొరకు మేముగా అనేకులను నాయకత్వపు లక్షణములు కలిగిన వారిని నిలబెట్టి సమాజ మేలు కొరకు, క్రైస్తవుల మేలు కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని మహిమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ కనికరము, సమాధాన నిత్యజీవము సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. మనదేలే విజయం మనదేలే ఓ దినం ఉందిలే విశ్వాసం నిండుగా హృదయంలో విజయం మనదేలే ఓ దినం होंगे कामयाब होंगे कामयाब होंगे कामयाब एक दिन స్వప్నం నిజమౌలే స్వప్నం నిజమౌలే ఓ దినం ఉందిలే విశ్వాసం నిండుగా హృదయంలో స్వప్నం నిజమౌలే ఓ దినం ధ్వజమై నిలిచెదము ధ్వజమై నిలిచెదము ఓ దినం ఉందిలే విశ్వాసం నిండుగా హృదయములో ధ్వజమై నిలిచెదము ఓ